బీహార్లో ప్రచారానికి పోయినాట. దేనికోసమో ఎన్డీఏ పక్షాన ఎన్డీఏ పార్టీని గెలిపించేదానికి లోకేష్ గారు బీహార్కు పోయి ప్రచారం చేసి వచ్చినాడు. అయ్యా లోకేష్, నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరిగింది. నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో బీజేపీ పార్టీ పోటీ చేసింది. నువ్వు పుట్టినావు ఆ నియోజకవర్గంలోనే, జూబ్లీ హిల్స్లోనే. నువ్వు పుట్టేప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నీ కుటుంబం అంతా కూడా అక్కడనే ఉన్నారు. మరి అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి సార్? 17,000 ఓట్లు వచ్చినాయి. నువ్వు కానీ మీ తండ్రి కానీ మీరు ఎవరైనా ప్రచారానికి పోయినారా? ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు మాకు ఈ కడప జిల్లాలో, ఒక పెద్ద బీజేపీ నాయకుడు అని చెప్పి, బీజేపీ ఎమ్మెల్యే. ఏమన్నా మాట్లాడితే పులివెందులకు వచ్చి పులివెందుల్లో చూస్తా అంటాడు. అయ్యా ఆదినారాయణ రెడ్డి గారు, నువ్వు దాదాపు సగం టైము హైదరాబాద్లో ఉంటావు, జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ఉంటావు. నీ పార్టీ ఆడ నిలబడింది. నీ పార్టీ అభ్యర్థి అన్నాడు దీపక్ రెడ్డి అని చెప్పి, బీజేపీ పార్టీ. నీకు ఏమాత్రం కథ ఉన్నా కూడా ఆడ ఎందుకు పోయి ప్రచారం చేయాల? ఎక్కడైనా ఒక ఫోటో క్లిప్పింగ్ ఉందా నువ్వు చేసినట్టు? స్ట్రైట్గా ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత లోకేష్ను, ఇద్దరిని. లోకేష్ ఏమో పోయినాడు బీహార్కు. ఈయనకి హిందీ రాదు, ఆ హిందీలో ఈయన చూసి ఓటేసేవాడు లేడు. నువ్వు పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేసినాడు, బీజేపీ అభ్యర్థి పోటీ చేసినాడు. మరి నువ్వు తిరిగినావా? నువ్వు ఎన్ని ఓట్లు వచ్చినాయి అతనికి? అన్నేళ్ళు నువ్వు అక్కడనే పుట్టి పెరిగింది అక్కడనే, మరి ఎందుకు పోలేదు అక్కడికి ప్రచారానికి? నీకు బీజేపీ మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అని చెప్పి నేను అడుగుతున్నా.